ఫ్రెండ్స్, లెట్స్ వెల్కమ్ టు ఎన్సీవీఎన్సీ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని, అలాగే గంట బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో టుడే వీడియో వచ్చి ఏంటంటే వినాయక చవితి వ్లాగ్ అన్నమాట. డెకరేషన్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో మీరు కూడా చూడండి. సో నేను ఈ వీడియో అయితే వినాయక చవితి సో రేపు వీడియో కూడా కలిపి దీంతో పాటు క్లిప్ అయితే పెట్టాను. సో మొత్తం చూడండి. లెట్ గెట్ స్టార్ట్. దానికంటే ముందు అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్లేస్ లో అయితే డెకార్ చేయాలనుకుంటున్నాను. చూస్తారా మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఫ్లోరింగ్ మ్యాటికల్ వేసేద్దాం అనుకుంటున్నా. బాగుంటుంది కదా చూడడానికి. సో ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసి జరిపితే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ దీని దగ్గరికి వచ్చేసరికి ఒక బల్ అయితే ఫిక్స్ చేయాలి. సో దాన్ని కూడా చేసేద్దాం రండి. అమ్మా బానే ఉంది కదా. అయితే బ్యాక్ డ్రాప్ కింద ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. పొడవుగా చేస్తే బాగుంటుంది కదా. ట్రై చేద్దాం. ఫిక్స్ చేశాక చూపిస్తాను. కట్ అయిపోయింది. సో చూసారా ఇలా సెట్ చేసి, సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ పెడదామని చెప్పి సెట్ చేసాను. ఇక్కడ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి కదా, సెట్ చేసేద్దాం. సో మొత్తం డెకరేషన్ చేసాక కలుద్దాం. నాకైతే వచ్చేసింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి వినాయకుడిని అయితే సర్దడం అయితే మొదలు పెట్టాను అనమాట. సో అదైతే ఇప్పుడు మొత్తం మీతో మాట్లాడలేను కాబట్టి వీడియో ఫుల్గా అయితే చూడండి. సో వినాయకుడిని సెట్ చేయడం అయితే ఇలా జరిగిందనమాట. మొత్తం మండపం అయితే ఇలా సెట్ చేశాను ఇంట్లోనే పూజ కోసం. ఈ కిందంతా ఇలా డెకరేషన్ చేసి అదన్నీ కట్టి సో రెడీ అయిపోయి ఇలా బొట్టు అయితే పెట్టుకోవాలి కదా. పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. సో అలాగే మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మళ్ళీ మర్చిపోకండి. సో సో దేవుడి డెకరేషన్ అయితే ఇలా సెట్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ చేస్తే టైం ఎప్పుడుకో వచ్చిందంట. సో అలాగే ఏం చేయాలో తెలియక దేవుడి దగ్గరే చుట్టూరు తిరుగుతున్నాను అనమాట. ఏది పడిపోతుందా, ఏది పెడదామా అని అలా సర్దుకుంటూ కూర్చోడమే సరిపోయింది. సో అయినా వినాయక చవితి అంటే వినాయక చవితి, ఆ పిండి వంటలు బట్ నాకు ఆకలి వేసేస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. మా అమ్మాయి మంత్లోకి పశువు వినాయకుని చేయమంటే చేసేసి పెట్టేశాను అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు కదా వినాయక చవితికి. ఏమేమి ఫుడ్స్ తిన్నారో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక నిజంగా మీకు నచ్చినట్టయితే నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో థంబ్నెయిల్ అయితే బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి. సో ఎన్ని పిండి వంటలు ఉన్నాయో చూసారా, జస్ట్ 5 అంతే, ఎక్కువ కాదు. సో మా డెకరేషన్ కనుక నచ్చినట్టయితే మళ్ళీ కామెంట్ చేయండి. ఇన్నిసార్లు కామెంట్ అంటున్నాడు విడిపించాడు అని అనుకోకండి. సో गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
ఫైనలీ పూజ అయితే స్టార్ట్ చేసేసాం. సో స్టోరీ వింటూ ఆ వినాయకుడి కథ మంత్రాలు వింటూ సో ఐఎమ్ సో డివోషనల్. సో వింటా చాలా పీస్ఫుల్గా ఉంది. మా డాడీ అయితే చదివారు. స్టోరీ అయితే నేను చదివాను, బట్ నాకు నేను వీడియో తీసుకోవడం కుదరక తీయలేదు. సో చాలా వరకు క్లిప్స్ అయితే తీయలేదు, కానీ ఎక్కువ మీకు ఇదే బోర్ కొట్టింటుంటుంది. సో ఫీల్ అవ్వకండి, వీడియో అయితే బాగానే ఉందో లేదో చెప్పండి. సో దండం పెట్టుకోండి మీరు కూడా. సో పూజ అయితే అయిపోయింది. మీరు కూడా హారతి తీసుకోండి. సో పూజ అయితే అయిపోయిందనమాట. నాకైతే ఫుల్గా ఆకలేసేస్తుంది, ఏం చేయాలో తెలియక జిలేబీ దొరికితే తినేస్తున్నాను. సో వీడియో అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ అయితే డైరెక్ట్ అటాక్ ఏదో ఒక వీడియోతో అయితే ఫన్నీగా అయితే వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.